అందువల్ల నిద్రాహారాలు మాని 1 లక్షలు నెరవేరాలి, దాని మీదనే ఈ పోరాటం జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్ళు అల్పెరగని పోరాటం చేశాం కదా, అట్లనే ఇది సాధించడం కోసం కొన్ని నెలలు కష్టపడితే లక్షలాది మందికి 45 లక్షల మంది పెన్షన్ పే తీసుకునే వాళ్ళకు 10 లక్షల మంది కొత్త పెన్షన్ కోసం ఆలోచించే వాళ్ళకు మేలు జరుగుతుంది కదా. ఆ పెన్షన్ తీసుకునే వాళ్ళందరూ మేము పేదలే కదా, ఆకలి బాధలతో ఉన్నలే కదా అని చెప్పి ఈ పోరాటం మొదలుపెట్టాల్సి వచ్చింది. నేను ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నానో మీకు చదివిపిస్తాను. జూలై 17 తారీఖు నాడు నేను వికారాబాద్లో మొదలుపెట్టిన సభ, అక్కడి నుంచి వికారాబాద్, మేడ్చల్, సిద్దిపేట, కరీంనగర్, మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, మహబూబ్నగర్, నారాయణపేట్, గద్వాల, వనపర్తి, నగర్ కర్నూలు, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా, భువనగిరి, ములుగు, మహబూబాద్, ఖమ్మం, కొత్తగూడెం, భూపాల్పల్లి, పెద్దపల్లి, సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి, వరంగల్, జనగాం, హుజూర్నగర్, మిర్యాలగూడ, కొడంగల్, చేవెళ్ళ, గజ్వేల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ఆర్మూర్, కామారెడ్డి, ధర్మపురి, జగిత్యాల, హుజూరాబాద్, హన్మకొండ, పాలేరు, వైరా, మదిర, సత్తుపల్లి, అశ్వరపేట, ఇల్లందు, పినపాక, భద్రాచలం, తుంగతుర్తి, చిట్యాల, ఎల్బీ నగర్, పాలకుర్తి, నర్సంపేట, హుస్నాబాద్, ఆలేర్, గట్కేసర్, పటాన్చెరు, నారాయణఖేడ్, తాండూర్, పరిగి, దేవరకొండ, బాలాపూర్, శంషాబాద్, మంతిని, గోదావరిఖని, చెన్నూరు, బెల్లంపల్లి, కౌటాల, ఖానాపూర్, బైన్సా, బోధన్, బాన్స్వాడ, ఎల్లారెడ్డి, నర్సాపూర్, ఆందోళ్, జహీరాబాద్, కూకట్పల్లి, శేర్లింగంపల్లి, జడ్చర్ల, కల్వకుర్తి, అచ్చంపేట, స్టేషన్ గన్పూర్, వర్ధనపేట, ఈస్కొండ, నర్సంపేట, కొర్రూరు, మరిపేట, నేలకొండపల్లి పోయి ఇప్పుడు మీ దగ్గరికి బోనకాలకు వచ్చేసాను. నేను నేలకొండపల్లి నుంచి బోనకాలకు వచ్చాను. ఇప్పుడు నేను సత్తుపల్లిలో ఉన్నవాడే కల్లూరుకి వెళ్తున్నాను. రేపు ఉదయమే నాది కోదాడ ఉన్నది, మధ్యాహ్నం పూట సూర్యాపేట ఉన్నది, సాయంత్రం పూట నల్గొండ ఉంటుంది. మళ్ళీ ఎల్లుండి ఉదయమే అక్కడ వేములవాడ ఉన్నది, తర్వాత కోరుట్లు ఉన్నది, మళ్ళా సాయంత్రం పూట రాయకల్ అని జగిత్యాల నియోజక జిల్లాలో ఒకటి ఉన్నది. అంటే నేను ఎందుకు తిరుగుతున్నంటే నేను తిరిగేది నా కోసం కాదు, మీ అందరి కోసం. నాకు విషయం మీరు మర్చిపోతాను సార్. నేను నా కోసం తిరుగుతలేను, మీకోసం తిరుగుతున్నాను. ఎందుకంటే ఒక లక్ష్యం పెట్టుకొని ఒకటి సాధించాలనుకున్నప్పుడు కష్టపడాలి, దాని గురించి కొంత తిరగాలి. ఆ తిరగడం వల్ల, కష్టపడడం వల్ల నాకు మేలు జరగకపోయినా నా సమాజానికి, పేదవర్గాల సమాజానికి మేలు జరుగుతుంది. దాని మీదనే ఈ పోరాటం జరగబోతుంది. కనుక తప్పకుండా రేవంత్ రెడ్డి గారు పెన్షన్ పెంచడు అనే విషయం రుజువైంది. తనకు తాను మన గురించి అడుగడు కేసీఆర్ అనే విషయం రుజువైంది. ఆయన గడిలో పడుకున్నాడు. ఇట్లాంటి సమయంలో హైదరాబాద్ సభతోటే తెలుసుకుందాం. రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నా, హెచ్చరిస్తున్నా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, హైదరాబాద్ లో సభ జరగక ముందు పెన్షన్ పెంచివ్వాలి, కొత్త పెన్షన్ మంజూరు చేయాలి. లేకపోతే నీకు చేత కాకపోతే రాజీనామా చేసి ఇంటికాడ పడుకో అని చెప్పి చెప్పడం కోసమే హైదరాబాద్ సభ జరగబోతుంది. ఆ సభకు మీరు రావాలని చెప్పి కోరుతున్నా. తప్పకుండా వస్తామన్న వాళ్ళు మీతో పాటు ఇంకా రానోళ్ళు కూడా, ఇక్కడికి రానోళ్ళు పెన్షన్ తీసుకునే వాళ్ళు అందరూ ఎవరున్నారో, కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరినీ పెట్టుకొని హైదరాబాద్ రావాలని కోరుతూ